మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. సనాతన ధర్మానికి బోలో హిందూ సనాతన ధర్మానికి సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. హిందువులందరూ ఏకం కావాలి. 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 సనాతన హిందూ ధర్మానికి సనాతన కాపాడండి 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 కాపాడండి. హిందువులందరూ ఐక్యత హిందువులందరూ ఐక్యత. బహిష్కరించాలి 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 బహిష్కరించాలి. ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ నశించాలి నశించాలి. శ్రీరామ్ రామాయణం భాగవతం ఈ రెండు వచ్చి ప్రపంచంలో అప్పుడు ఉన్నది ఇవి రెండు ఎందుకు ఏర్పడిందంటే మహావిష్ణువు అవతారం రాము అవతారం, రాముడుగా కృష్ణుడుగా ఆయన అవతరించి నెక్స్ట్ రాబోయే కాలానికి మనిషి ఎలా బ్రతకాలో చెప్పడానికి నేర్పించడానికి ఎత్తిన అవతారమే రామ అవతారం కృష్ణ అవతారం. అలాంటి అవతారాన్ని పట్టుకొని ఇప్పుడు నేనేమన్నా నిన్నే ఇదైపోయి నా రాముని గురించి అయిపోయి అలాంటి ఆయన్ని పట్టుకొని నువ్వు ఆయన వక్రీకరించి దుర్భాషలాడుతూ చెడుగా మాట్లాడి ఏమి సాధిస్తామని నీ వెనక ఎవరున్నారు దీంట్లో వాళ్ళకి ఏమి నువ్వు సాధించి పెడదామని మా 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 హిందూ హృదయాలని ఈ మరి గాయపరుస్తూ ఉండవు. ఒరే ప్రకాష్ రాజ్ లంజా కొడక, ఎస్ మీ మీడియాలో కట్ చేయొద్దండి దీన్ని. ఒరే ప్రకాష్ రాజ్ లంజా కొడక, నేను అడుగుతా ఉన్నాను రా, నువ్వు బతికేది మా పైన, నువ్వు జీవిస్తావు మా బ్రతుకుల పైన, నువ్వు నీ బిడ్డలు ముగ్గురు పిల్లలు కనుక్కొని ముగ్గురు బిడ్డలు కంటావు అనేది మా డబ్బుతో, నువ్వు అన్నీ బ్రతుకు మా డబ్బుతో సంపాదించుకొని మా హిందువులు తిడుతూ మా హిందువులు అవహేళన చేస్తూ మా భగవంతుల్ని అవహేళన చేస్తూ ఉంటే మేము ఏం ద్రోహం చేసినాం రా హిందువులు? ఒకే ప్రశ్న నీకు, మా హిందువులు నీకు ఏమి చెడ్డ చేసినారు? నిన్ను బతికించడం తప్ప మా హిందూ దేవతలు మాకు ఏం నేర్పించినారు? మాకు నేర్పించిన సనాతన ధర్మం హిందూ అంటే, నేను ఇంత ముందు కూడా చెప్పిన, హిందూ అంటే మతం కాదు, హిందూ అంటే ధర్మం. అలాంటి ధర్మాన్ని పట్టుకొని ఆ ధర్మంలో బతుకు ఎన్నో చాలా మతాలు ఈడ సంరక్షణగా సురక్షితంగా బతుకుతా ఉన్నాయంటే అది మా యొక్క ప్రేమ. మేమందరూ సమానత్వంగా చూస్తాం. అలాంటి మా ఏమంటారు దాన్ని, పసి మనసు ఉన్న హృదయాలరా మా హిందువులది. ఇప్పుడు కూడా నువ్వు ఇంత చేస్తూ ఉంటే కూడా పిచ్చి కుక్క మురిగిందిలే అని పోతూ ఉన్నారు, కానీ ఎవరు నీ మీద స్పందించిన అంటారు. కానీ ఏదో ఒక రోజు నిద్ర లేస్తారు, ఆ రోజు నిన్ను పిచ్చి కుక్క కాదు కుక్క ఫీల్ అవుతుంది. ఎందుకు కుక్క చాలా విశ్వాసమైన జీవి, కుక్కని పోల్చింది నేను. ఏదో ఒక రోజు నీ సైకో నా కొడుక నిన్ను చూడండి మళ్ళీ కుక్కనే వస్తుంది, పిచ్చి లంజా కొడుకులాగా నిన్ను కొట్టి ప్రజలు తరుముతారు. ఇంకో విషయం ఏమంటే అండి, ఈ హిందూ సంఘాల తరపున ప్రతి ఒక్క హిందూ తరపున కోరుకుంటా ఉన్నా, ఆ ఎదవ లంజా కొడుకుని దేశ బహిష్కరణ చేయాలా. రెండవది వాడి మీద సుమోటో కేసు తీసుకోవాలా. వాడికి ఏ చిత్ర పరిశ్రమలో ఎవరు ఛాన్స్ ఇవ్వకండి, ప్రొడ్యూసర్లకి డైరెక్ట్ చెప్తా ఉన్నాం, ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే సినిమాలని ఆడనివ్వము, మీరు నష్టపోతారు. వానికి అవకాశం లాస్ట్కి లెటిన్ కడిగే పెనాయిల్కి వాడు యాడ్ ఇస్తే కూడా దాన్ని వాడం. ఇంక మీదట మా పని అదే, వాడెట్లా పని కట్టుకొని ప్రభుత్వాల మీద హిందువుల్ని కాపాడాలా అని. ఒరే నరేంద్ర మోడీ గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు కదరా లంచ కొడక, నీకు ఒకే ప్రశ్నరా, వాళ్ళు ఏమన్నా ఇతర మతాలు ఇబ్బంది పెడతా ఉన్నారా? పోనీ హిందువులు కాకుండా వాళ్ళకి ఏమన్నా సపరేట్గా చేస్తూ ఉన్నారా? వాళ్ళు కాకుండా మాకేమన్నా సపరేట్గా చేస్తూ ఉన్నారా? దేశ అభివృద్ధి చేస్తూ ఉన్నారా? అందరినీ కలుపుకొని అందరికీ మంచి చేస్తూ ఉన్నారా? లంచ్ కొడక
ఇలాంటి లంజ్ కొడుకులకి ఎర్ర అర్థమవుతుంది మా హిందువుల బాధ. అయినా మొత్తానికి ఒకటేరా, రాజకీయం వేరేరా. మా హిందూ దేవుళ్ళు, మా హిందువులు ఏం చేసినారా? నిన్ను ఏం చేసినారా? నేను ప్రతి ఒక్క హిందూ కోరుకుంటాను ఒకే మాట, ఇలాంటి ఏదో లంజా కొడుకులు ఏమో తయారు కారణం ఏమరా అంటే, మన హిందువులందరూ తెల్లారి తెలిసి గుడికి పోయినామా, పట్ల పెట్టుకున్నామా, భజన చేసినామా, ఇంటికి పోయి పడుకున్నామా, ఏది ఎట్లన్నా పోని. ఒరే ముందు కొడుకులారా, నీ దేవుడే లేకుండా చేస్తానంటా ఉన్నారు, నీ గుడి లేకుండా చేస్తానంటా ఉన్నారు. మళ్ళీ దేవుడే లేకపోతే యా దేవుని మొక్కుతావురా? నువ్వు సంపాదించి ఎత్తుకొని పోయి ఎవరికి ఇస్తావురా? మళ్ళా పలాగులు పళ్ళు పట్టిపోతుంది. దయచేసి ప్రతి హిందువు ప్రకాష్ రాజ్ గారిని బైకట్ చేయండి. హిందువుల జోలికి ఎవడొచ్చినా వాళ్ళందరినీ బైకట్ చేయండి. ముఖ్యంగా వీడు పబ్లిక్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, పబ్లిక్ దేవుడిని తిడుతూ ఉన్నాడు. ఇంకా మీరు గుడికి పోయి ఏం ప్రయోజనమో? నీ తల్లినో, చెల్లినో, మీ నాన్ననో, మీ అన్ననో, మీ తమ్ముడో, మీ బిడ్డలో మాట్లాడితే మీరు గమనైపోతారా? అదే మిమ్మల్ని మీరు ఆరాధించే దైవాన్ని మాట్లాడితే మాత్రం ఎందుకు స్పందించుంటారు? నా బాధ ఒకటే, రాత్రి ఒక 3 రోజులుగా నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకు మన హిందువులతో స్పందించినంటారు? ప్రతి ఒక్కరు మీ ఏ కట్లు ఎత్తుకోవద్దని, కథలు ఎత్తుకోవద్దండ, వాడిని బాయ్కట్ చేయండి. ఎక్కడైనా సరే హిందూ నోట్లో ఏం రావాలంటే ప్రకాష్ రాజ్ బాయ్కట్ అనండి చాలు. ప్రభుత్వం వాని మీద చర్య తీసుకోవాలని చెప్పండి చాలు. దయచేసి ప్రతి హిందువు కూడా దీని మీద స్పందించాలి. ఇలాంటి ఎదవ లండి కొడుకులు ఇంకొకసారి హిందూ ధర్మం జోలికి రాకుండా ప్రభుత్వాలు అతని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకునేంత వరకు మన హిందువులు ఇలాగే పోరాడాలి. ఇదే మా కోరిక. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నిన్నటి రోజు ఒక దొంగ ద్రోహి, దేశ ద్రోహి అయిన ప్రకాష్ రాజ్ గారు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే హిందువులకు అందరికీ నిన్ను చంపాలన్నంత ఉద్రేకం వచ్చినా నువ్వు ఎంత పరుంపోకుండా కొడుకు అంటే అంత పెద్ద పరుంపోకుండా కొడుకు తయారైనావు. హిందువులకి వాళ్ళందరిలో ఒక మనసాక్షి అనేది ఉంది. నువ్వు ఈరోజు మాట్లాడిన దీంతో మా దేశ ద్రోహిగా నిన్ను నిందిస్తూ ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతావు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందువులు దేవాలయం గురించి కానీ సనాతన ధర్మం గురించి కాపాడడానికి ఈరోజు ఆయన ఉన్నారు. ఏ మతానికైనా ఏ కులానికైనా ఆయన అన్నదండలు చూపిస్తాను. నువ్వు దీన్ని కేవలం రాజకీయంగా తీసుకొని వస్తావు. నీ బతికేమో, నీ రాజకీయమేమో దేశమంతా తెలుసు. నిన్ను ఫస్ట్ సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించి అదేవిధంగా దేశం నుంచి బహిష్కరించగా కోరుతూ దేశంలో ఉండే హిందువులంతా కలిసి వారిని భరించుకొని ఎక్కడ కనిపిస్తామని చెప్పుతూ కొట్టాలనేసి కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హింద్. భారత్ మాతాకి జై. ఈరోజు ప్రకాష్ రాజ్, సినీ నటుడు ప్రకాష్, మా తెలుగు, తమిళ, దక్షిణ భాషా నటుడైన ప్రకాష్ రాజ్ ఒక చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఆయన భారతదేశంలో ఆయన ఏం చేస్తానంటే అనవసర విషయాల్లో కలిగించుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలో భాగంగా ఆయన ఈరోజు హిందూ దేవుళ్ళని, హిందూ మనోభావాలని, హిందూ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రకాష్ రాజ్ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నది మోడీ యుగం, నవభారతం. ఈరోజు హిందువులు అత్యంత చైతన్యవంతంగా ఉన్నారు. మీరు ఏమైనా మాట్లాడితే చాలా దాని పరివర్తన తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను ప్రకాష్ రాజ్కి దాని వెనుకున్న శక్తులకి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము. ఏంటంటే మహాభారతం సూక్తి ఉంది, సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు దొంగలు దోపిడీదారులు వస్తారని. ఆ విధంగా ఈ దొంగలు దోపిడీదారులు లౌకికవాదం మేరతో శక్తులతో ప్రభుత్వాన్ని, ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని అనేక రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే దేవుళ్ళని విమర్శించడము, మన యొక్క ఆధ్యాత్మిక వ్యక్తులను విమర్శించడము, ఉన్నత వ్యక్తులు విమర్శ చేస్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు హిందువులు తిరుగుబడే శక్తి వస్తుంది. హిందువులు గ్యారంటీగా ఈ విషయంపై చర్య తీసుకుంటారని చెప్పి నేను కోరుకున్నాను. అదేవిధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఆయన కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ నరేంద్ర మోడీ గారిని పదే విమర్శ చేసి రెచ్చగొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రకాష్ రాజ్కి ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. చిత్ర పరిశ్రమ నుంచి, తెలుగు, తమిళ సినిమా నుంచి పూర్తిగా నిషేధించాలని నేను చిత్ర పరిశ్రమ అభిమానులకు చెప్తున్న ప్రకాష్ రాజ్ చిత్రాలని చూడొద్దండి, ప్రకాష్ రాజ్ చిత్రాన్ని బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం చేస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ అవుతేనేమి, పొలంనేరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాలు, అదేవిధంగా పొలంనేరులో ఉన్నటువంటి ప్రతి హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇటీవల సినిమా యాక్టర్ ప్రకాష్ రాజు హిందూ ధర్మం పైన, శ్రీరాముని యొక్క ఉనికి మీద ప్రశ్నార్థకంగా మాట్లాడడం జరిగింది. కేవలం
రాముడు వచ్చేసి ఉత్తరప్రదేశ్ సంచలనం ఉత్తర దక్షిణ భారతదేశంలో విభజించే పరిస్థితికి ఈరోజు రాజకీయం వెలుగుడుచున్నది. రాముడు వచ్చి పండు దొంగతనం చేస్తే రావణాసుడు అతని పైన చర్య తీసుకున్నటువంటి అనుచిత వాక్యాలు మన హిందూ ధర్మం పైన, హిందూ దేవుల పైన. ఎందుకంటే 100 కోట్ల మంది ఆరాధ్య దైవం అనేటువంటి రాముని పైన అనుచిత వాక్యాలు చేసినటువంటి ప్రకాష్ రాజ్ని సుమోటో కేసు కింద బుక్ చేసి అతడు ఇటువంటి కార్యక్రమాలు మరి ఎక్కడా చేయకుండా తక్కువైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసేటప్పుడే, భారత రాజ్యం లిఖితమైనటువంటి భారత రాజ్యాంగం రాసేటప్పుడే ఆ రాజ్యాంగంలో సీత రాముడు అదేవిధంగా లక్ష్మణుడు ఉన్నటువంటి ఒక చిత్రాన్ని చిత్రీకరించి దాని తర్వాత భారత రాజ్యాంగాన్ని రాశారు. అంటే భారత రాజ్యాంగం లిఖించేటప్పుడే రాముని యొక్క స్థానము అదనమాట. ఈరోజు భారత రాజ్యాంగం పైనటువంటి రాముడిని కూడా అతన్ని ద్వేషిస్తున్నాడంటే దీన్ని సుమోటో కేసు కూడా తీసుకుని ప్రభుత్వం వాళ్ళపైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా ప్రకాష్ రాజ్ చిత్రసీమ నుంచి కూడా బహిష్కరించాలి. ఏ యొక్క రంగంలో కూడా, ఏ యొక్క లాంగ్వేజ్లో కూడా అతని సినిమాల్లో తీసుకోకుండా బహిష్కరిస్తే సమాజంలో తీసుకున్న అట్లా కాకుండా నిర్మాతలు జరగబోయేటువంటి సినిమాల్లో అతను కానీ ప్రొడ్యూసర్లు అతన్ని కానీ నటింపజేస్తే ఆ యొక్క సినిమాలను కూడా బహిష్కరణ చేసి అడ్డుకోవడం జరుగుతుంది. కావున చిత్రమండలి వాళ్ళు కూడా చెయ్యెత్తి దండం పెట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇట్లాంటి హిందూ ద్రోహుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దండి. అతని పైన తగు చర్యలు తీసుకుని చిత్ర పరిశ్రమలకు బహిష్కారం చేసి అతని పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అదేవిధంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హిందువులు అనుకోక జరుగుతున్న కారణం హిందూ ధర్మంలో ఉన్నటువంటి హిందువులకి ఐకమత్యం లేకపోవడం. గుడికి పోతాం, నోములు చేసుకున్నాం, పండుగలు చేసుకున్నాం, జాతరలు చేసుకుంటాం, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి ఉంటాం. కానీ హిందూ ధర్మానికి ఏదైనా ఉనికికి ప్రశ్నార్థకరమైనప్పుడు ఏ హిందువు కూడా ఇంటి నుంచి బయట రాకుండా ఉండడం వల్ల మన హిందువులకి అందరూ కూడా చిన్న చూపు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు హిందువుని క్రిటిసైజ్ చేయడం, హిందూ దేవుని క్రిటిసైజ్ చేయడం చేస్తున్నాం. ఇతర మతస్థుల జోలికి ఇదే ప్రకాష్ రాజు ఇతర మతాల జోలికి పోయింటే ఈ పాటికి శవంగా తేలి ఉండే పరిస్థితి. కానీ సిగ్గు, చరము, మానము, హీనము లేనటువంటి మన హిందువులు ఇంటికే పరిమితమై వ్యాపారాలకు పరిమితమై మనకు ఉండిపోయిన దానివల్ల ఈ సనాతన ధర్మానికి జరిగినటువంటి లోటు జరుగుతుంది. ఇంకనైనా హిందువులు నిద్ర మేల్కొంటే కానీ హిందూ ధర్మాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి దయచేసి హిందూ ధర్మానికి ఏదైనా ఆపద కలిగినప్పుడు హిందువులందరూ ఒకటిగా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒరే ప్రకాష్ రాజ్, శ్రీరాముడు మా ఆరాధ్య దేవుడు, మా సీతమ్మ తల్లి, మా తల్లి. అలాంటి మా తల్లిదండ్రులను అవమానించేదానికి నీకు ఇన్ని గుండెలు, నీకు ఇదే హెచ్చరిక. నువ్వు ఎక్కడైనా సరే ఈ భారతదేశంలో పుట్టడానికి అర్హుడివి. నువ్వు వేరే మతాల కొమ్ము కాసుకుంటే వాళ్ళది డాష్. కానీ ఈరోజు నేను చెప్తున్నాం, మా దేవుళ్ళను కానీ, మా సంస్కృతిని కానీ, మా సాంప్రదాయాలు కానీ కించపరుస్తూ మాట్లాడితే నీకు పుట్టగతులు ఉండవు, ఎక్కడా తిరగలేవు ఈ దేశంలో అనేసి మరి సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. హిందువుల్లో ఐక్యమత్యం లేదనుకుంటున్నావేమో నువ్వు. హిందువులు నిద్ర లేచినటువంటి సింహాలు ఈరోజు నీకు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీకు పుట్టగతులు లేకుండా చేసేటువంటి ఆస్కారం ఉంది. అన్ని చోట్ల కేసులు, కోర్టుల చుట్టూ తిరగడానికి నీ జీవితం సరిపోతుందనేసి మరీ హెచ్చరిస్తున్నాం. మా దేవుళ్ళని కించపరచడానికి నువ్వు ఎవరివిరా? ఒక్కసారి ఆలోచించుకో. ఈ భారతదేశంలో పుట్టి, ఈ భారతదేశంలో పెరిగి, ఈ భారతదేశం నీళ్లు తాగుతూ, ఈ భారతదేశం యొక్క గాలి పీలుస్తూ, ఈ భారతదేశానికి ఆరోగ్య పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని రామరాజ్య స్థాపనతో ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక ఎలా ఉండాలో అని చూపించినటువంటి ధర్మమూర్తి ఆ శ్రీరామచంద్రుడిని ఎక్కిస్తావా? ఎన్ని గుండెలు రా నీకు కదవా? ఇంకా తిట్టడానికి మాకు నోళ్ళు రావలేదు. మా సంస్కారాన్ని మేము తగ్గించుకోలేకపోతున్నాం. కాబట్టి ఇదే చివరిసారి హెచ్చరిక. ఇలాంటి పరిస్థితి ఇంకోసారి నీ నోటి ద్వారా వచ్చిందంటే, నీ చర్యల ద్వారా తెలిసిందంటే మేమందరము కూడా విజృంభించి రోడ్ల మీద పడి నిన్ను అరెస్ట్ చేసేంత వరకు వెనుకపోమనేసి మరి ఈ బసవేశ్వర గ్రూప్ పలమనేరు వారి ద్వారా బసవేశ్వర స్వామి దేవాలయం తరఫున, హిందూ ధర్మం తరఫున, విశ్వ హిందూ పరిషత్తు RSS తరఫున నీకు తీవ్రమైనటువంటి హెచ్చరికలు మేము తెలియజేస్తున్నాం. మరి చాలా జాగ్రత్తగా ఈ దేశంలో ఉంటున్నావు, ఈ దేశం గాలి పీలుస్తున్నావు. ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నది ఏమంటే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకందరికీ చెప్పడం ఏమంటే, మొన్న కూడా ఈ మధ్య ఈ సినిమాల్లో ఎక్కువ
చూసేటువంటి హిందువులందరూ నీ సినిమాలు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా వినియోగించుకుంటాం, నీ సినిమాలను బహిష్కరించాలనేసి కోరుకుంటున్నాం. హిందువుల డబ్బులతో, హిందువుల సినిమాలతో, హిందువుల ఆదాయంతో అన్ని నువ్వు అనుభవిస్తూ హిందువులు కించపరుస్తున్నావు. కాబట్టి ఇకపైన ఎవరైనా సరే ప్రకాష్ రాజ్ ఆడినటువంటి సినిమాలు సరైన హిందువు అయితే వాడు చూడటయ్యా. నేను కూడా ఈరోజు చెప్తున్నా సభాముఖంగా, ప్రకాష్ రాజ్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా చూడం, మేమందరం కూడా బహిష్కరిస్తున్నాం అనేసి మరీ తెలియజేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తుంటాను. వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇంకా ఇవ్వకుండా వాళ్ళని పునాదుల్లో తొక్కి పారేయాలనేసి నేను మరీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా కోరుకుంటూ, బోలో శ్రీరామచంద్ర మహారాజుకి, సీతామాతాకి, రామ భక్త హనుమాన్కి, బసవేశ్వర స్వామికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, వీర భవానీ, జై శివాజీ, జై శ్రీరామ్. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.